నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు మాజీ మంత్రి కాకాణి పరారీలో ఉన్న గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో అరెస్ట్ పిన్నెల్లి సోదరుల మెడకు బిగుస్తున్న ఉచ్చు జంట హత్యల కేసులో నిందితులుగా చేర్చిన పోలీసులు మహానాడుకు కడపలో పకడ్బందీ ఏర్పాట్లు నేడు చంద్రబాబు లోకేష్ రాక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువవ్వాలి ఎన్డీఏ పాలిత రాష్ట్ర సీఎంల సదస్సులో ప్రధాని పిలుపు తాజ్మహల్ పరిసరాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థ బెదిరింపుల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం చర్యలు క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని నిన్న బెంగళూరు శివారులో అరెస్ట్ చేసి నెల్లూరు తరలించారు తెల్లవారుజామున వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు కాసేపట్లో ఆయన్ను వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో విచారిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర ఇక్కడ మనం అంతా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు నెల్లూరు బుజిబుజి నెల్లూరు సమీపంలోని పీడీసీ కేంద్రం ఇది పీడీసీ కేంద్రం వద్ద మాజీ మంత్రి కాకాణి రాత్రి అరెస్ట్ చేశారు ఇప్పుడు పీటీసీ నుంచి కూడా మరి కొద్దిసేపట్లో వెంకటగిరి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి కొద్దిసేపట్లోనే ఇదే మార్గంలో పీడీసీ కేంద్రం నుంచి వెంకటగిరికి తీసుకొని పోయేందుకు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే మాజీ మంత్రి కావడం అదేవిధంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కావడంతో ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎక్కడ గొడవలు జరగకుండా ఉండేందుకోసంగా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేవి చేశారు వెంకటగిరి కోర్టు వద్ద కూడా పోలీసు బందోబస్తు చర్యలు అనేవి చేపట్టారు అయితే ఇక్కడ నుంచి కోర్టు నుంచి తర్వాత అక్కడ ఎక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారనేది ఇంకా చెప్పలేదు అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే కోర్టుకి సెలవులు కావడంతో ప్రత్యేకంగా అనుమతితో జడ్జి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు అనేవి చేశారు ఇవి మైనింగ్ అక్రమ కేసుతో పాటు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఉంది వీటన్నిటి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు కొనసాగుతుండడంతో వీటన్నిటి మీద పోలీసులు రాత్రి నుంచి కూడా అరెస్ట్ చేసి పీడీసీ వద్ద రాత్రి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అనేవి చేపట్టారు ఇప్పుడు 3 సార్లు ఈ 2 నెలల కాలంలో విచారణకు హాజరు కావాలని చెప్పి మాజీ మంత్రి కాకాన్ని నోటీసులు ఇచ్చారు నోటీసులు తీసుకోకపోవడం హాజరు కాకపోవడంతో నిన్నటి నుంచి కూడా అరెస్ట్ చేసినప్పటి నుంచి వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పోలీసులు విచారణ అనేది కొనసాగుతూనే ఉంది ఈ విచారణకి సంబంధించి ప్రధానంగా మైనింగ్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి ఎంత మైనింగ్ తరలించారు ఎన్ని రోజులు చేశారు దాదాపు ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల పరిస్థితి వారికి ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు అన్ని మరికొన్ని ప్రశ్నలు కూడా పోలీసులు విచారణ చేసినట్టు తెలిసింది ప్రధానంగా పదలకొండ రుస్తు మైన్స్లో అక్రమ మైనింగ్తో పాటు బ్లాస్టింగ్ పదార్థాలు కూడా వినియోగించారంటే వాటి మీద కూడా కేసు అనేది నమోదైంది గిరిజనులు బెదిరించారన్న దాని మీద SC/ST కేసు ఉంది వీటన్నిటి మీద విచారించడంతో పాటు అదేవిధంగా దీని మీద పోలీసులు మరి కొద్దిసేపట్లో వెంకటగిరి కోర్టుకు హాజరుపరుస్తారు దీని మీద రుస్తుం మైన్స్లో గత అధికారంలో ఉన్నప్పుడు భారీగా అక్రమాలు చేయడం అనేది జరిగింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా అక్రమ క్వార్జీని తరలించారనేది అధికారిక లెక్కలు అనధికారంగా మరికొంత ఉన్నప్పటికీ ఈ లెక్కలన్నీ కూడా వీటన్నిటిని కూడా ఇంకా మరి కేసులో
పొందుపరిచే అవకాశం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోరాటం అనేది చేశారు. మైనింగ్ రిస్ట్రిక్ట్మెంట్స్ సంబంధించి భారీ అక్రమాలు జరిగాయని చెప్పి అప్పట్లోనే సత్యాగ్రహం చేయడం, నిరసన తెలపడం, వీటన్నిటి మీద కూడా పోలీసులు విచారణ అనేవి కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో భాగంగా మరికొందరు వైసీపీ పార్టీ నాయకులను కూడా గత ఈ 2 నెలల కాలంలో ఎలాంటి అక్రమాలు జరిగాయనే దాని మీద కాకాని పాత్ర వాటన్నిటి మీద కూడా ఒక 6 మాత్రమే పోలీసులు ఎదుట హాజరయ్యారు. డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ విచారించారు. దీంతో పాటు హైదరాబాద్, బెంగళూరులో భారీగా వెతుకులాట ప్రారంభించినప్పటికి కూడా నిన్న రాత్రి బెంగళూరులో పక్కన సమీపంలో ఉన్న గ్రామంలో ఉన్నట్లు పోలీసులు నిఘాలో వెల్లడైంది. నిఘాతో వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అరెస్టు సమయంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి పోలీసులు చేశారు. ఇప్పుడు పీటీసీ దగ్గర బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ ప్రాంతానికి హాజరు కాకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. కనీసం పత్రికా విలేకరులు కూడా 1 కిలోమీటర్ల దూరంలో ఉంచారు. ఇదే పరిస్థితి వెంకటగిరి కోర్టు వద్ద కూడా ఎవరిని పోలీసులు పత్రికా విలేకరులు కూడా హాజరు కాలేదు. వీడియోలు తీయడానికి కూడా అనుమతించకుండా పోలీసులు పక్కా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్తో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు వైసీపీ నాయకులు అందరూ కూడా చర్చలు జరిపారు. అరెస్టు పరిస్థితులలో ముందస్తు చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టాలా, తర్వాత జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక సమాలోచనలు జరిపారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రి కాకాని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే కార్యకర్తల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అరెస్టు మీద అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు అనేవి కొనసాగాయి. వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి అనుమతించలేదు. అయితే వెంకటగిరి కోర్టు దగ్గర మాత్రం నాయకులందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. ఇది నెల్లూరులో పరిస్థితి. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. కూటమి పాలనలు పగలు ప్రతీకారాలకు దూరంగా ఉన్న పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతని సోదరుడు మరోసారి రాజకీయ చిచ్చురేపారు. బోదిలవీడిలో జంట హత్యల వెనుక అరాచక బ్రదర్స్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో పగలు ప్రతీకారాలతో అలరారే పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ప్రగతి, శాంతి మంత్రం జపించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడంతో కొంతకాలంగా మాచర్లలో ప్రశాంతత నెలకొంది. ఈ క్రమంలో శనివారం వెల్దుర్తి మండలం బొదిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములిద్దరినీ కారుతో ఢీకొట్టి హత్య చేయడం జిల్లావాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఘటనలో 5గురు పాల్గొన్నట్లు భావిస్తుండగా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 3గురిని నల్లమల అడవుల్లో గుర్తించగా మరొకరు గుంటూరులో తలదాచుకోగా పట్టుకున్నట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షి మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు A1గా జవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలి, A2గా తోట వెంకట్రామయ్య, A3గా తోట గురవయ్య, A4గా దొంగరి నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. జంట హత్యలకు ప్రేరేపించడంతో పాటు హంతకులకు అన్ని విధాలా సహకారం అందించారని పిన్నెల్లి సోదరులపై ఆరోపణలున్నాయి. ముందస్తు వ్యూహంతో పిన్నెల్లి సోదరులు గుండ్లపాడులో వైసీపీ నాయకులను టీడీపీలోకి పంపేందుకు ప్రయత్నించారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వ్యతిరేకించారని చెబుతున్నారు. దీంతో వారి చేరికకు అడ్డుకట్ట పడింది. దీంతో వైసీపీ నాయకులు గ్రామంలోని టీడీపీ నేత వెంకట్రామయ్య వెంట తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టారు. గ్రామంలో వెంకటేశ్వర్లు పెత్తనం పెరిగిందని,
ఉందని, అతడిని తప్పిస్తే నీకు ఎదురుండదని వెంకట్రామయ్యకు నూరిపోశారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందుకు వెంకట్రామయ్యకు సహకరిస్తామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటకు చెందిన కొందరు భరోసా ఇచ్చారు. వెంకట్రామయ్యకు అండగా ఉంటామని పిన్నెల్లి సోదరులు మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపారు. గతంలో వైసీపీలో కీలకంగా ఉండి ప్రస్తుతం టీడీపీ నేతల వెంట తిరుగుతోన్న జవిశెట్టి శ్రీనివాసరావు సహకారంతో ఈ హత్యలు చేశారు. పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న ఘటనలను ఆసరగా చేసుకుని రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. జంట హత్యల కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడులో అరాచకవాదులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందన్న చర్చ నడుస్తోంది. పోలీసు శాఖ వైఫల్యం వల్లే అరాచక శక్తులు మళ్లీ పేట్రేగిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందరికీ ఒకే రకమైన లక్షణాలు: వాంతులు, విపరీతమైన కడుపు నొప్పి, కళ్ళు కనిపించకపోవటం, నాడి పడిపోవటం, హఠాత్తుగా ప్రాణం పోవటం. రోజుల వ్యవధిలోనే 25 మందికి పైగా మద్యం రక్కసికి బలైపోవటంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాటిని కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరించిన నాటి సీఎం జగన్ అవి సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేశారు. ఇప్పుడు ఆ మరణాల గుట్టు విప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మృతికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల ప్రస్తుత స్థితిగతులపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. మేము కూలి పని గురించి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చాము. బాగానే ఉండేవాళ్ళం సార్. ఈ కల్తీ సారా వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నా పిల్లలు అనాథ అయిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఎలాగుందంటే సార్, అది కట్టలేక కూడా బాధపడుతున్నాం సార్. నీళ్ళల్లో పని చేసుకున్నా 2 పిల్లలు చూసుకుంటున్నా. ఆ పిల్లల గురించి నేను ఇంకా వెళ్ళేది తప్పట్లేదు సార్. నాకు అంత తెలుగు కూడా రాదు. నేను ఒడిశా అమ్మాయి కాబట్టి నీళ్ళల్లో పని చేసుకుంటున్నాను సార్. ఏదో నెలకి 5,000 6,000 వస్తున్నాయి. అదే ఏదోలాగా అడ్జస్ట్ చేసి బతికేస్తున్నాం సార్. విన్నారుగా, ఈమె పేరు ఉయ్యాల దుర్గా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 4 రోజుల పాటు మోగిన మరణ మృదంగానికి ఈమె భర్త శ్రీనివాస్ చనిపోవడంతో కుటుంబం కకావికలమైంది. తన బిడ్డలు పోలీసు అధికారులు కావాలన్న ఆ తండ్రి కలలు ఆయనతోనే గాల్లో కలిసిపోయాయి. అప్పటి వరకు గడప దాటని భార్య దుర్గా కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతున్నారు. 2 పిల్లల ఇంటర్మీడియట్ చదువు ఆగిపోయింది. అప్పులు తీర్చేందుకు ఒకరు పారిశుద్ధ్య కార్మికుడిగా, మరొకరు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈమె కాదు, మరో 24 కుటుంబాలదే ఇదే వ్యధ. ఏకంగా 25 మందిని బలి తీసుకున్న ఈ కల్తీ మద్యం ఘటనలో పోషించేవాళ్లు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. పిల్లలు అనాథలయ్యారు. కల్తీ మద్యం తాగి జనం పిట్టల్లా రాలిపోతే కనీసం ఆ అభాగ్యుల మరణాల్ని గుర్తించడానికి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు. మృతుల్లో అత్యధికులు రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారే. తెల్లారితే చాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలంటూ వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ వర్గాల వారే అత్యధికులు బలైపోయినా కనీసం బాధితుల్ని పరామర్శించలేదు సరికదా, అవి సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేశారు.
భర్త చనిపోయాక శవాన్ని సొంతూరు తీసుకెళితే బంధువులు కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వలేదని మరో బాధితురాలు సత్యనారాయణ భార్య చెప్తున్నారు. మండుటెండలో రోడ్డుపైనే గంటల తరబడి ఉంచి ఖననం చేశామని కన్నీరు మున్నీరైంది. తన 2 పిల్లలు ఇళ్లల్లో పనికెళుతుంటే గుండె తరుక్కుపోతోందని వెంకటలక్ష్మి అనే మహిళ చెబుతోంది. తాను తన భర్త హోటల్లో వంట పని చేస్తూ 2 పిల్లల్ని చదివించుకునేవాళ్లమని, ఆయన చనిపోయాక పూట గడవడం కష్టమై అబ్బాయిని చదువు మానిపించి పనికి పంపిస్తున్నట్లు చెప్తోంది. అడవిలో పడుకోబెట్టామండి. ఇల్లు లేదు, ఏమీ లేదండి. బావగారు వాళ్ళు కూడా మా ఇంటికి తీసుకురావద్దు, నువ్వు కొవ్వూరు తీసుకెళ్ళిపోమన్నారండి. ఎలా తీసుకెళ్లాలంటే రోడ్డు మీద టెంట్ వేసి పడుకోబెట్టమన్నారండి. ఎండలో కొండలు ఎంత ఎడారిలో ఉండి ఆ కార్యక్రమం చేసుకుని మేము బయటకు వచ్చేసామండి. మా ఇళ్లలో పనిచేస్తానండి. అక్కడ ఇల్లు కూడా ఆధారం లేదండి. బావగారు వాళ్ళు కూడా ఎవరో శారతీ లేదండి మమ్మల్ని. 3 రోజులు తాగిన వల్ల నాటుసారా బాగా కల్తీ జరిగిందండి. అందులో ఆ 3 రోజులు వాంతులు, రేసనాలు, పిడిసొత్తం, కడుపులో మంటండి, కళ్ళుపోతాం. 3 రోజులు 4 రోజులు ఉన్నారండి. తర్వాత చచ్చిపోయాడండి. గుంటూరు హాస్పిటల్లోనే తీసుకెళ్ళామండి. అక్కడ చచ్చిపోయాడు. తన భర్త బతికున్నప్పుడు తమను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకున్నారని ఘటనలో చనిపోయిన ఉపేంద్ర భార్య చెప్తున్నారు. ఇప్పుడు 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నారని, రేషన్ బియ్యం తిని బతుకుతున్నామని చెబుతున్నారు. నెల సంపాదన 5,000లో ఇంటి అద్దెకే 2,500 పోతోందని, మిగిలిన డబ్బులతో సర్దుకొని బతుకుతున్నామని బాధిత కుటుంబీకులు చెప్తున్నారు. ఇంటికి ఆధారమైన కొడుకు కాటికిపోయాడని పితాని లక్ష్మి రోధిస్తోంది. ఆమె అబ్బాయి వెంకటరమణ 2 పిల్లల్ని గారాబంగా చూసేవాడని, తన కొడుకును తన చేతుల మీదే సాగనంపానంటూ కన్నీరు మున్నీరవుతోంది. హోటల్లో చేసేవారండి మా ఆయన గారు. వంటలకు వెళ్ళేవారు. ఆయన ఉన్నప్పుడు చాలా బాగుందండి. ఆయన కూడా ఆయనకి అసలు ఏ కంప్లైంట్లు లేవండి. కల్తీ సారా వల్ల ఆయన చనిపోయాడండి. హోటల్లోకి వెళ్తున్నానండి. అప్పులు 2,50,000 దాకా అప్పు ఉందండి. పాపకు కూడా పెళ్లి టైం వచ్చేసింది. సంబంధాలు అవి వస్తున్నాయండి. చేతిలో డబ్బులు లేక చూస్తున్నాము. ఇప్పుడు మా అబ్బాయి గారు వంటలు చేసేవారండి. పెళ్ళికి, కథలకి, ఏదన్నా గృహప్రవేశాల కాట్లకి చేసేవారండి. మరి అలాగే ఇల్లు గడుపుకుండేవారండి. మరి ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయాక మరి ఆ పిల్ల చిన్న వయసు అయినా సరే తప్పదు. మరి హోటల్లో పనికి వెళ్తుందండి. రోజు 200 ఇస్తున్నారు. పొద్దున్న 7 గంటలకు వెళ్తే సాయంకాలం 8 గంటలకు వస్తుందండి. మాకు ఏ ఆధారం లేదు, మా రెక్కలేనండి. ఒక కాలు మంచమే పడుకున్నా ఎవరు చూసి దిక్కులేదండి మాకు. ఫంక్షన్లలో వంట చేస్తూ కుటుంబాన్ని పోషించే తన భర్త చనిపోయాక టిఫిన్ బండి పెట్టుకుని బతుకుతున్నట్లు దేవరశెట్టి దుర్గ చెబుతోంది. దాన్ని తోసుకుని వెళ్లలేక అమ్మేశానని, ప్రస్తుతం ఫంక్షన్లకు, ఇళ్లకు వెళ్లి వంటలు చేస్తున్నట్లు చెప్తోంది. వారానికి 2 రోజులే పని దొరుకుతోందని, ఇంట్లో చిల్లర కొట్టు పెట్టుకున్నా కనీస ఖర్చులకు రావటం లేదని వాపోతోంది. తన భర్త పోస్టుమార్టం నివేదిక ఇవ్వమని పలుమార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదని వెంకటలక్ష్మి అనే మహిళ చెప్తున్నారు. కల్తీ సారా వల్లే తన భర్త చనిపోయారని ఫిర్యాదు చేశామని, పోలీసులు తమ గోడు పట్టించుకోలేదని కన్నీరు మున్నీరవుతోంది. నాకు భయం వేస్తుందమ్మా. నాకు నరాలన్నీ లాగేస్తున్నాయి. కళ్ళు అసలు కనపడతలేదు. నరాలన్నీ లాగేస్తున్నాయి. మోషన్స్ అయిపోయినాయి. ఆయన పరిస్థితి చచ్చిపోయాక ఇదేనండి. ఏదో పని చేసుకుని అలా బతుకుతున్నానండి 4 సంవత్సరాలు బట్టి. కుటుంబం ఎల్లగడుతాం. అదే అలాగే టిఫిన్ నమ్ముకుని ఏమన్నా 2 రోజులు 3 రోజులు పని వస్తే పనికి వెళ్ళి తెచ్చుకొని తింటానండి. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారండి. అది కూడా ఇవ్వలేదండి. పోస్ట్ మార్టం 2 సార్లు లేదండి. మా తమ్ముడు, మా అబ్బాయి లేదమ్మా ఇస్తాం అది ఇది అన్నారండి. ఇప్పటికి ఇవ్వలేదండి. అసలు ఏం చెప్పలేదండి. ఇప్పటికి ఏం చెప్పలేదండి. కేసు పెట్టామండి. మేమేనండి, మా అబ్బాయి నేను కేసు పెట్టామండి. ఇలాగ చనిపోయారండి సారా వల్ల అంటే, అయితే పోస్ట్ మార్టం చేయాలమ్మా చేస్తాం అన్నారండి. అలాగేనండి 4 రోజులకి చేశారండి. ఈ కారణం ఏంటో చెప్పలేదండి. కారు డ్రైవర్గా పనిచేసే తన భర్త చనిపోవడంతో తమ కుటుంబం ఆసరా కోల్పోయిందని మరో మహిళ చెప్తున్నారు. పిల్లలకు పెళ్లిడు వస్తుంటే ఏం చెయ్యాలో తోచటం లేదని కన్నీరు మున్నీరైంది. కింద పడుకున్నాడు కదా మీ నాన్న, మంచం మీద పడుకుంటా లేపమ్మా అనేప్పటికీ బిగిసిపోయి ఉన్నాడండి మనిషి. నిద్రలోనే పోయింది. ప్రాణం పోయింది కూడా తెలియలేదు. చేసి వస్తుంది. పెద్దమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది సార్. చిన్నమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. గవర్నమెంట్ కాలేజీలోనే చదివిస్తున్నాను. నాటి ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారు తాగిన మద్యం నమూనాల్లో ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్షల్లో నిర్ధారణైనట్లు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. జంగారెడ్డిగూడెంలో 4 రోజుల్లోనే 25 మంది చనిపోవడానికి కారణం అప్పటి ప్రభుత్వ పెద్దల డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యమా, కల్తీ సారానా అన్నది ఇప్పుడు సిట్ విచారణలో తేలాల్సి ఉంది.
నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవాలో పూర్తిగా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 2 లేదా 3 రోజుల్లో ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో జూన్ 2 వరకు మహారాష్ట్ర తూర్పు తీరంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అనంతరం వేగం తగ్గి విరామ స్థితిలోకి వెళ్తాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన గాలులు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు యోగా సాధనతో ఒత్తిడిని జయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో పని ఒత్తిడి సహజమని, అలాంటి ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉన్నత మార్గమని సూచించారు. జిల్లా ఆయుష్ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని నగరంలోని శారదా కళాశాల వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్లు లక్ష్మీశా, ఉద్యోగులు, సంఘాల నేతలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 15,000 మందికి యోగాను నేర్పేందుకు వీలుగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని, వీటిలో ఉద్యోగులు కీలక భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15,000 మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏం జబ్బులు ఏమి రావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇవన్నీ దోహదపడుతుంది. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం అందులో చర్చించిన అంశాలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు. నీటి సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు వంటి రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయని వెల్లడించారు. ఈ అనుభవాలను వినడం అద్భుతంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మించడంపై మాట్లాడినట్లు తెలిపారు.